విఆర్ కళాశాల 1976, 79 బీఎస్సీ పూర్వ విద్యార్థులు మరియు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నెల్లూరులోని టౌన్ హాల్ ఏసీ రూమ్లో ఘనంగా నిర్వహించారు. గుర్తుకొస్తున్నాయి 2025 అనే కాన్సెప్ట్తో పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి, జీవి నాగరాజురావు మాట్లాడుతూ 1976, 79 విఆర్ కళాశాల బీఎస్సీ పూర్వ విద్యార్థులందరూ ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 2 రోజుల పాటు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నిన్న పెంచులకోనలో జరపగా నేడు నెల్లూరులోని టౌన్ హాల్లో అద్భుతంగా నిర్వహించామన్నారు. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరుకొని ఆనందంగా గడపడం ఆనందంగా ఉందన్నారు. తాను చదువుకున్న విఆర్ హై స్కూల్ నేడు మంత్రి నారాయణ సహకారంతో అద్భుతంగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విఆర్ కళాశాలను కూడా ఆ విధంగానే అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామన్నారు. విఆర్ కళాశాలను చూస్తుంటే గత రోజులు గుర్తుకొస్తున్నాయని, ఎంతో చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్ కళాశాలలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామన్నారు. పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి నేడందరూ ఒకచోట చేరడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గానుగపెంట ఓబుల్రెడ్డి, డాక్టర్ పద్మప్రియ, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1976, 79లో బీఎస్సీ విఆర్ కాలేజీలో జరిగినటువంటి మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి దాదాపు 1 ఇయర్కి ఎవ్రీ 2 ఇయర్స్కి అట్లా చేస్తాం. ఇది 7వ ఈవెంట్. 2024 ఊటీలో జరుపుకున్నాం. ఈసారి 2 రోజులు, నిన్న పెంచులకోన వెళ్ళాం. ఈరోజు ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఈసారి మాకు మా మిత్రుడు, మా క్లాస్మేట్ రవీంద్రరెడ్డి స్పాన్సర్ చేశాడు. వివిధ ప్రాంతాల నుంచి మా క్లాస్మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే ఈ గ్రూప్లో ప్రత్యేకత ఏంటంటే కేవలం క్లాస్మేట్సే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్కి మాది గోల్డెన్ జూబ్లీ. 76లో విఆర్ కాలేజీలో డిగ్రీలో చేరాం కాబట్టి 2026 50 ఇయర్స్ కాబోతుంది. అందుకని మేము గతంలో కూడా మా వాళ్ళు ప్రిన్సిపాల్స్గా కూడా పనిచేశారు ముగ్గురు. వాళ్ళ సహకారంతో విఆర్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇచ్చాము. ఉదయాన్నే విఆర్ హై స్కూల్ కూడా మేము విజిట్ చేసాము. దాన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా విఆర్ కాలేజీని కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము పూర్వ విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా విఆర్ కాలేజ్ ఈరోజు శిథిలావస్థలో ఉంది. అది చాలా దయనీయంగా ఉంది. అందుకని క్లాస్మేట్స్గా, పూర్వ విద్యార్థులుగా మేము ఆ పరిస్థితిని చూసి బాధపడుతున్నాం. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం దీన్ని డెఫినెట్గా కూడా ఏదైతే విఆర్ హై స్కూలు అభివృద్ధి చేశారో అదేవిధంగా విఆర్ కాలేజీని కూడా పునరుద్ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సరదాగా చర్చించుకొని క్విజ్ కాంపిటీషన్ చేసి సాయంత్రం మళ్ళీ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. రవీంద్రరెడ్డి మాట్లాడతారు. విద్యార్థుల సమ్మేళనం అంటే గత స్మృతుల్ని నెమరు వేసుకోవటం. 1976, 79లో బీఎస్సీ చదివినట్టు మేమందరం కూడా దాదాపుగా నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు అవుతుంది. మేమందరం కలుసుకొని ఆనందంగా గడిపేటువంటి క్షణాలు ఇవి మామూలుగా మేము గడుపుతున్నాం. దీనికి ప్రధానమైన కారణం నాగరాజు. ఎందుకంటే ఈయనే వీళ్ళందరినీ కలిపింది. వీళ్ళందరినీ వాట్సాప్ల ద్వారా వీటి ద్వారా కనుక్కొని ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి నడపడం అనేది నాగరాజు యొక్క ఆర్గనైజేషన్లో జరుగుతుంది. ఇప్పుడు మేము చూసి వచ్చాం విఆర్ హై స్కూల్. నిజంగా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం మేము. అలా అభివృద్ధి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా నారాయణ గారు అదే చొరవ చూపించి విఆర్ కాలేజీని కూడా ఆయన చేస్తానంటున్నాడు. అలా చేయాలని మేమందరం కోరుకుంటాం. దాంట్లో మా అందరి సహకారం ఏం కావాలన్నా చేయడానికి మేము ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే మేము చదువుకున్న కాలేజీని మేము చూడాలని మాకు ఆనందంగా ఉంటుంది. మేము వాడికి వెళ్తే మేము చదువుకున్న ప్రదేశం అదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మాకు. అలాంటిది ఉండాల్సిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా స్మృతులు ఉండాలి. ఇప్పుడు నేను మొన్న మీడియాలో చూశాను, పూనాలో ఎస్ఎస్ఎఫ్ స్కూల్ అని 155 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ రన్ అవుతుంది. అట్లా విఆర్ కాలేజీ కూడా అన్ని సంవత్సరాలు అద్భుతంగా నడిచినటువంటి కాలేజీ ఇంకా భవిష్యత్తులో కొన్ని 100 సంవత్సరాలు నడవాలని కోరుకుంటున్నాం. దానికి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఉండనండి, ఏ ప్రభుత్వం అయినా ఉన్నా ఆ ప్రభుత్వం దాన్ని సహకరించాలి. కానీ అట్లాంటి చాలా పాత పురాతనమైనటువంటి మంచి కాలేజెస్ని మూసేయడం తగదని మేము తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ పద్మప్రియ, గైనకాలజిస్టు. ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 76 బ్యాచ్ విఆర్ కాలేజీ స్టూడెంట్స్. మా క్లాస్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ జరుపుకున్నాము. కానీ మాది చాలా
మంచి బ్యాచ్. ఎవ్రీ 3 years ఒకసారి మేము ఇట్లా అందరం కలుస్తూ ఉంటాము. బాగా రొటీన్గా ఈ ప్రాక్టీస్లో కాకుండా ఒక 3 years ఒకసారి మేమంతా కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటాము. నాగరాజు దీనికి అంతా మెయిన్ ఆర్గనైజరు అంతాను. అందరినీ ఇదంతా జరగడానికి మెయిన్ కారణం నాగరాజు, మా క్లాస్. ఆయన వల్లే మేము ఇంత ఆనందంగా హ్యాపీగా జరుపుకుంటున్నాము. విఆర్ కాలేజీ మాకొకరో బాధ. ఇప్పుడు మేము చదివిన కాలేజీ ఇప్పుడు అంత సరిగ్గా డెవలప్ కాలేదు. అందరూ కలిసి మంచి స్ఫూర్తితో హై స్కూలు కాలేజీ బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. దానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము.